ఒక శుభకార్యం అంటే అందరూ వస్తారమ్మా. ఈ శుభకార్యానికి కన్నబిడ్డలుగా మేం ముగ్గురం తప్పకుండా ఉండాలి. ఏ ఒక్కరం లేకపోయినా అది జీవితాంతం మీ మనసుని బాధ పెడుతూనే ఉంటుంది. అందుకే అన్నిటికీ సిద్ధపడే వచ్చాం. దగ్గరుండి చేయగలిగిందంతా చేశాం. మా అమ్మా నాన్నల షష్ఠి పూర్తి ఘనంగా జరిపించామనే సంతోషంతో వెళ్ళిపోతున్నాం. అవమానాలను కూడా ఆనందంగా స్వీకరించే నీలాంటి గొప్ప మనసున్న కొడుకును కన్నందుకు సంతోషంగా ఉందిరా. చాలరా, వాడు పక్కన నిలబడి చేసిన షష్ఠి పూర్తి కన్నా నువ్వు చెప్పిన ఈ 4 మాటలు మాకు చాలా సంతోషాన్నిచ్చాయి. రే, బిడ్డ అంటే నీలా ఉండాలిరా. అక్కడికి మేము ఎందుకు వెళ్ళాలి అని మీరు రాకుండా ఉన్నా మేం చేయగలిగింది ఏం లేదురా. కానీ మా కోసం వచ్చారే, మా కళ్ళలో సంతోషం చూడ్డానికి వచ్చారే, మీరు కదరా బిడ్డలంటే. మీరేం బాధపడకండి నాన్న. షష్ఠి పూర్తి ఘనంగా జరిగింది, అదొక్కటే మనసులో పెట్టుకోండి. అయినా నన్ను అన్నదెవరు? పరాయి వాళ్ళేమైనా అన్నారా? మా అన్నయ్యే కదా. కోపం వస్తే చిన్నప్పుడు ఎప్పుడు కొట్టలేదా? అల్లరి చేశానని తిట్టలేదా? అప్పుడు లేని తప్పు ఇప్పుడెలా అవుతుందమ్మా? అన్నయ్య ఎప్పుడూ అంతే. నచ్చితే ప్రాణం పెడతాడు. నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరం అయినా వెళ్తాడు. ఈరోజు అన్నయ్య నమ్మకం అలేఖ్య. అందుకే తన మీద నమ్మకంతో మా మీద కోప్పడ్డాడు. మనసులో ఏమైనా దాచుకోవడం అన్నయ్యకి అప్పుడు అలవాట్లేదు, ఇప్పుడు అలవాట్లేదు. పర్వాలేదమ్మా. ప్రేమని తీసుకునేటప్పుడు